1000 ఏనుగుల బలమున్న భీముడు ఒక రోజు అతనికి కూడా తన శక్తి పైన అహంకారం కలిగింది. కానీ ఆ అహంకారాన్ని అణిచివేయడానికి ఒక చిన్న తోక సరిపోయింది. భీముడు ఒక రోజు అడవి మార్గంలో వెళ్తుండగా ఒక ముసలి కోతి తన తోకని దారికి అడ్డుగా చాపి పడుకొని ఉంది. హే కోతి, ఇలా ఎవరైనా దారికి అడ్డుగా పడుకుంటారా? పోనీ నిన్ను దాటి వెళ్దామంటే నీ వయసును అగౌరవించిన వాణ్ణి అవుతాను. నాకు ఆలస్యం అవుతుంది, నీ తోకని పక్కకి జరుపు అని గంభీరంగా భీముడు పలికాడు. అప్పుడు ఆ ముసలికోతి మాట్లాడుతూ, ఓ సోదరా, నేను చాలా ముసలివాణ్ణి, అలాగే అనారోగ్యంతో ఉన్నాను. కదలడానికి కూడా నా దగ్గర శక్తి లేదు. నీకు మరీ అంత తొందరగా ఉంటే నీవే నా తోకను పక్కకు తీసి వెళ్ళు అని చెప్పింది. భీముడు ఇది నా ఎడమ చేతితో చేయగల పని అని తోకని పట్టుకున్నాడు. కానీ ఆ తోక కదలకపోవడంతో భీముడు తన 2 చేతులతో పూర్తి బలాన్ని ఉపయోగించాడు. అతని నరాలు బిగుసుకుపోయాయి, చెమటలు పట్టి భూమి కంపించటం మొదలయ్యింది. కానీ ఆ తోక మాత్రం ఇంచు కూడా కదల్లేదు. ఆ క్షణం భీముడి అహంకారం నాశనమయ్యింది. ఇది సాధారణ వానరం కాదు అని భీముడు గ్రహించాడు. ఓ మహాప్రభు, దయచేసి మీరెవరో చెప్పండి అని భీముడు వేడుకున్నాడు. అప్పుడు ఆ ముసలి కోతి తన నిజరూపమైన హనుమంతునిగా ప్రత్యక్షమయ్యి, భీమా, నేను నీ సహోదరుడైన హనుమంతుణ్ణి. మనిద్దరం కూడా పవనపుత్రులమే. ఒక విషయం గుర్తుపెట్టుకో, శక్తి ఉండటం మంచిదే, కానీ ఆ శక్తి పట్ల అహంకారం బలహీనతకు దారితీస్తుంది. నీవు నీ బలం పట్ల వినయంగా ఉండాలి అని చెప్పారు. మరి మీలో ఎవరైనా హనుమంతుని భక్తులుంటే జై హనుమాన్ అని కామెంట్ చేయండి. Download ShareChat.